ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. సాయి కొలువు కూటం భక్తులతో కిక్కిరిసి ఉంది. బాబా వారిని ఉద్దేశించి నా దగ్గరకు అనుదినం వందలు వేలుగా భక్తులు వస్తున్నారు. లౌకిక వ్యామోహములు సాంసారిక క్లేశములను తీర్చమని మొరలిడుతున్నారు. కానీ పరమార్థమును ప్రసాదించడానికై ప్రయత్నిస్తూ జ్ఞాన ప్రబోధం కొరకు ఒక్కరైనా నన్ను ఆశ్రయించడం లేదు. నా ధనాగారంలో విజ్ఞాన ధనం కోకొల్లలుగా ఉంది. ఆ ధనాగారానికి తలుపులు లేవు, తాళాలు లేవు. ఎవరికి ఎంత కావాలో అంతా తీసుకుపోవచ్చును. ఆ ధనాన్ని ఇవ్వమని యాచించేవాడు ఒక్కడూ కానరాకపోవటం చిత్రంగా ఉంది అని పలికారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక మార్వాడి బాబా వద్దకు వచ్చాడు. అతను కోటికి పడగలెత్తినవాడు. ఆదాయానికి అంతులేదు. ఇళ్ళు, ఆరామక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ధనం కూడబెడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ సంపాదించాలనే తపన, ఆరాటం అతనికి నానాటికి ఎక్కువ అవుతుంది. సాయి మహిమలను విని అతను ఆనందించేవాడు. సాయి భోగ మోక్ష ప్రదాత అని అతను చాలాసార్లు విన్నాడు. అతనికి సాయిని దర్శించాలనిపించింది. షిరిడీకి బయలుదేరుతూ స్నేహితులతో సాయి కృప వలన నా సుఖ సంతోషాలకు ఏ కొదవా లేదు. సాయి జగద్గురువు, జగత్ ప్రభు అని విన్నాను. సాయిని దర్శించుకుని బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకుని వస్తాను అని చెప్పాడు. పిల్లికి బిచ్చం పెట్టని పిసినారికి ఈ బుద్ధి ఎలా పుట్టిందా అని మిత్రులు లోలోన భావించారు. మార్వాడి షిరిడి చేరి బాబా పాదాలకు ప్రణమిల్లి ఇలా విన్నవించుకున్నాడు. బాబా, నీ మహిమలు అనంతమని విన్నాను. నాకు దేనికి లోటు లేదు. ధనము, సంతానం, ఆరోగ్యం దేనికి కొదవలేదు. నేను కోరదగినది కూడా ఏదీ లేదు. బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారం వలన కలుగు పరమానందాన్ని అనుభవించుట ఎలాగో మీ నుండి తెలుసుకోవటానికి రెప్పపాటు కాలం కూడా తీరికలేని వ్యాపారాన్ని పక్కన పెట్టి టాంగాని బాడుగకు మాట్లాడుకుని వచ్చాను. నన్ను దయచూడుము, నేను త్వరగా మరలిపోవాలి అని విన్నవించుకున్నాడు. దానికి బాబా, ఆహా, నేడెంత సుదినం! బ్రహ్మ జ్ఞాన సముపార్జనకై నీ వంటి వాడొకడు ఈనాటికి నా వద్దకు వచ్చాడు అంటూ అక్కడున్న వారిలో ఒక యువకుడిని చెంతకు రమ్మని పిలిచి, నీవు నందుడనే మార్వాడి వద్దకు పోయి నాకు అత్యవసరంగా 5 రూపాయలు బదులుగా ఇవ్వమని, వెంటనే తిరిగి ఇస్తానని చెప్పి 5 రూపాయలు తీసుకురమ్మని పంపారు. ఆ యువకుడు వెళ్ళి తిరిగి వచ్చి నందుడు ఇంట్లో లేడని, ఇంటికి తాళం వేసి ఉందని చెప్పాడు. ఆ తర్వాత మరొకరి దగ్గరికి, వేరొకరి దగ్గరకు, ఇలా 3-4 దగ్గరకు ఆ యువకుడిని 5 రూపాయల కోసం పంపించారు బాబా. అక్కడున్న వారందరూ బాబాకు 5 రూపాయలతో ఏ అవసరం వచ్చింది? బాబా భగవంతుడు, సిద్ధ సంకల్పుడు, ఇదేం చిత్రమని ఎవరికి వారు అనుకున్నారు. మార్వాడి అదంతా చూస్తున్నాడు. అతని దగ్గర ఉన్న డబ్బులో నుండి 5 రూపాయలు బాబాకు స్వీకరించమని ఇవ్వటానికి అతనికి మనసొప్పలేదు. అతను పరమ లోభి. అతను బాబాతో, నాకు ఆలస్యం అవుతుంది, టాంగావాడు త్వరపెడుతున్నాడు, కాలాతీతమైతే కుదుర్చుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి తనను త్వరగా పంపమని వాపోయాడు. అందుకు బాబా, ఓయి, త్వరపడతావెందుకు? ఆ బ్రహ్మము నీకు చూపటానికే నేను ఈ బాలుణ్ణి తిప్పటం చూస్తూనే ఉన్నావు. ఆ బ్రహ్మమే నీ జేబులో 125 రూపాయలుగా ఉన్నాడు కదా అన్నారు. మార్వాడి జేబులో 5 రూపాయల నోట్లు 25 ఉన్నాయి. మార్వాడి వాటిని లెక్క పెట్టుకున్నాడు. అప్పుడు బాబా మార్వాడితో, ఓయి, బ్రహ్మజ్ఞానం అనే పదార్థం అంగడిలో దొరికే వస్తువును భ్రమించినట్లున్నావు. డబ్బు మూటలను కట్టినట్లుగా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించవచ్చని అనుకున్నావా? 5 రూపాయల కోసం నేను ఆ యువకుడిని అన్నిసార్లు తిప్పుతున్నా 5 రూపాయలు ఇవ్వటానికి నీకు బుద్ధి పుట్టలేదు. త్యాగం అనేది నీలో ఇసుక రేణువంతా కూడా లేదు. అది నీకు బాగా తెలుసు. నేను విప్పి చెప్పవలసిన పని లేదు. పరిత్యాగం మీదు మిక్కిలి సర్వసంగ పరిత్యాగంతో సాధించవలసిన బ్రహ్మ విద్యను, అశాశ్వతమైన సిరి సంపదలను ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించే నీవు క్షణాలలో సంపాదించాలనుకున్నావా? బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలంటే నాది అనే మమకారం, అహంకారం పూర్తిగా నశించాలి. బ్రహ్మం అనేది ఎక్కడో ఉన్నదని ఎంచకు. నాలో, నీలో, సమస్త జీవజాలంలో ఉంది. విశ్వ మానవ ప్రేమ, భూతదయ, పశ్చాత్తాపం, సానుభూతి కలిగి సౌజన్య సౌశీల్యములతో ప్రవర్తిస్తే చాలు. కాషాయ వస్త్రాలు ధరించి కందమూలాలు తింటూ అరణ్యాలలో తిరగాల్సిన పని లేదు. నీవు వేరు, ప్రపంచం వేరు అని ఎప్పటికీ తలచవద్దు. భేదబుద్ధి బ్రహ్మజ్ఞాన సముపార్జనకు గొడ్డలి పెట్టు వంటిది. బంగారాన్ని, మట్టి బెడ్డను ఒకటిగానే చూచేవారికి, మానవమానాలు, జయాపజయాలు, సుఖదుఖాలలో ఒకే తీరుగా ఉండేవారికి బ్రహ్మ విద్య సుబోధకం అవుతుంది. 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం అనే ఈ 5 రూపాయలతో నీకు సంబంధం లేని నాడు బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది అని బాబా తన అమృతతుల్యమైన వాక్కులతో తెలిపారు.